హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు టెక్ గురు వంశీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎల్గాటో క్యామ్లింక్, ఎల్గాటో HD60 లాంటి క్యాప్చర్ కార్డ్స్కి కాంపిటీషన్గా బడ్జెట్లో అయితే మనకి HDMI క్యాప్చర్ కార్డ్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. అతి తక్కువ మనీతో వెడ్డింగ్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, గేమ్ క్యాప్చరింగ్ ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎల్గాటో క్యామ్లింక్ 4Kని అన్బాక్సింగ్ చేశాను అండ్ దాని ఫీచర్స్ని కూడా పైన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయింటే ఒకసారి చెక్ చేయండి. రీసెంట్గా ఈ బడ్జెట్ క్యాప్చర్ కార్డ్స్ వైరల్ అయ్యాయి. మంచి పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్తో లాంచ్ చేశారు. వీటికి బ్రాండ్స్ ఏం లేవు, జస్ట్ HDMI క్యాప్చర్ కార్డ్స్ అని ఉంటాయంతే. ఈ కరోనా టైంలో ఎల్గాటో క్యాప్చర్ కార్డ్ ప్రైజెస్ అన్ని పెంచేయడంతో మనకి ఇలాంటి నాక్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు క్విక్గా అన్బాక్సింగ్ చూసేద్దాం. నేను ఈ క్యాప్చర్ కార్డ్ని $15 అంటే అరౌండ్ 1500 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. నేను వాడే సేమ్ ఎగ్జాక్ట్ క్యాప్చర్ కార్డ్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకవేళ మీరెవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో సింపుల్గా ప్లాస్టిక్ కవర్ లో ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, HDMI క్యాప్చర్ కార్డ్ తో పాటు పేపర్ మాన్యువల్స్ ఉన్నాయంతే. మనకేమి ఎక్స్ట్రా USB కనెక్టర్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. మనకి యాక్చువల్గా అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ క్యాప్చర్ కార్డ్ని డైరెక్ట్గా మనం మన ల్యాప్టాప్లోకి ప్లగ్ చేసి ప్లగ్ అండ్ ప్లే చేయొచ్చు. ఈ క్యాప్చర్ కార్డ్ని మెటల్తో బిల్డ్ చేశారు. నేనైతే ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అనుకోలేదు. ఏదైనా చీప్ ప్లాస్టిక్ ఇట్లాంటిది ఏమన్నా పెడతారేమో అనుకున్నా. జస్ట్ 1500 రూపీస్కి మనకి మెటల్ బిల్డ్తో అయితే వీళ్ళు ఇస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్గా క్యాప్చర్ కార్డ్స్ ఇవన్నీ మనకి ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తాయి కాబట్టి ఇలాంటి మెటల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే మనకి హీట్ డిసిపేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వెయిట్ ఒక 21 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఈ క్యాప్చర్ కార్డ్ 4K 30 FPS వరకు ఇన్పుట్ సిగ్నల్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మీ దగ్గర 4K ఆర్ 1080p కెమెరాస్ ఉంటే డైరెక్ట్గా ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు. అవుట్పుట్ మాత్రం అంటే యూట్యూబ్లో మనకి కనిపించే వీడియో అయితే 1080p 30 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. లైవ్ చేయడానికి ఈ ఫీచర్స్ సరిపోతాయి. ఈవెన్ నేను కూడా నా ఎల్గాటో క్యామ్లింక్ 4Kని యూస్ చేసి జస్ట్ 1080p 30 FPS వరకు మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేస్తుంటా. సో ఎవ్రీ సండే మీరు లైవ్ స్ట్రీమ్ చూస్తుంటారు కదా, సో అది 1080p 30 FPS లో షూట్ చేసిందే. ఎల్గాటో క్యాప్చర్ కార్డ్ కి ఈ బడ్జెట్ HDMI వీడియో క్యాప్చర్ కార్డ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇవే. ఫస్ట్ ఇది మన బడ్జెట్ క్యాప్చర్ కార్డ్. ఇది USB 2.0 సపోర్ట్ చేస్తుంది. అంటే 60 MB వరకు డేటాను హ్యాండిల్ చేస్తుంది. 1080p వీడియో స్ట్రీమ్స్ కి అండ్ గేమ్ క్యాప్చర్స్ కి ఈ స్పీడ్ సరిపోతాయి. అదే కరెంట్ జనరేషన్ ఎల్గాటోస్ అన్ని USB 3.0 మీద వర్క్ అవుతాయి. అంటే 400 MB వరకు డేటాను హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫేమస్ Rec 709 కలర్స్ ని సపోర్ట్ చేస్తుంది. మన బడ్జెట్ క్యాప్చర్ కార్డ్ మాత్రం 8-bit, 10-bit, YUV అండ్ JPEG వీడియో ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. నేను ఫస్ట్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ కి OBS సాఫ్ట్వేర్ ని యూస్ చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్. కెమెరాని HDMI ద్వారా ఈ క్యాప్చర్ కార్డ్ కి కనెక్ట్ చేసి నా ల్యాప్టాప్ USB పోర్ట్ లో ప్లగ్ చేస్తున్నాను. తర్వాత OBS సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి వీడియో క్యాప్చర్ కార్డ్ ని యాడ్ చేసుకోవాలి. వెంటనే ఇక్కడ వీడియో అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు. అంతా చాలా సింపుల్ సెట్టింగ్స్. మన యూట్యూబ్ స్ట్రీమ్కి OBSలో యాడ్ చేసుకుని డైరెక్ట్గా లైవ్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు. హై గైస్, లైవ్ వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా రిచ్గా ఉన్నాయి కలర్స్ అయితే. సో యాక్చువల్గా నా క్యామ్లింక్ 4Kలో నేను నార్మల్గా లైవ్ చేస్తూ ఉంటాను కదా, సో దాంట్లో ఎలాంటి అవుట్పుట్ అయితే వస్తుందో ఈ చీప్ HDMI వీడియో క్యాప్చర్ కార్డ్లో కూడా సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. నేనైతే షాక్ అయ్యాను యాక్చువల్గా. సో ఈ క్వాలిటీ ఇదంతా నేను దీన్ని ఆల్మోస్ట్ $140 పెట్టుకున్నాను. అదే ఇది వచ్చి $20 or $15 లెస్ దాన్ $15 అయితే పెట్టి పర్చేస్ చేశాను. సో చాలా డిఫరెన్స్ ఉంది. సో దీనికి ఎంత మనీ అయితే కట్టానో దానికి ట్యాక్సెస్ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ లైక్ $15 ఎంతో కట్టాను. ఆ $15 ట్యాక్స్ పెట్టామంటే నాకు ఒక వీడియో క్యాప్చర్ కార్డ్ వస్తుంది అనమాట. అంత చీప్ డివైస్ అయిపోయింది ఇప్పుడు క్యాప్చరింగ్, వీడియో క్యాప్చరింగ్ అయితే. సో ది బెస్ట్ డివైస్ అండి. ఏమన్నా బడ్జెట్లో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా, లైవ్ ఈవెంట్ని స్ట్రీమ్ చేసుకోవాలన్నా కానీ బడ్జెట్లో మాత్రం డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. కాకపోతే మనం OBSలో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. సో అదేంటంటే నార్మల్గా వన్స్ HDMI క్యాప్చర్ కార్డ్ని యాడ్ చేసిన తర్వాత, లైక్ సెట్టింగ్స్లో HDMI క్యాప్చర్ కార్డ్ని యాడ్ చేసిన తర్వాత సో ఆడియోని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. సో మనకి HDMI త్రూ ఆడియో వస్తుంది కానీ బట్ మీకు అక్కడ USB అని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీకు అక్కడ ఆడియో సోర్స్ కనిపించదు. సో దానికి మనం సింపుల్గా ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి.
సో వన్స్ మనం హెచ్డిఎంఐ క్యాప్చర్ కార్డ్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. బట్ ఇంకొకసారి చూపిస్తాను మీకు. సో ఆడియో ఇన్పుట్ ఇక్కడ యాడ్ చేయకపోతే నేను మాట్లాడే వాయిస్ మీకు వినిపిస్తుంది, అందుకోసం అని చెప్పి యాడ్ చేసే ఆల్రెడీ. జస్ట్ మీరు ఏం చేయాల్సిన పని లేదు, ప్లస్ సింబల్ పైన నొక్కిన తర్వాత పైన ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ హెచ్డిఎంఐ క్యాప్చర్ అనుకోండి, HDMI Capture Audio. సో జస్ట్ లైక్ HDMI క్యాప్చర్ ఆడియో అని పెట్టుకుని ఒకవేళ మీరు మల్టిపుల్ డివైసెస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సెగ్రిగేట్ లైక్ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది అనమాట ఇలా పేర్లు పెట్టుకుంటే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తాను. ఇక్కడ డివైస్ డిఫాల్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఆ డిఫాల్ట్ పైన ఒక్క నిమిషం, ఆ డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లాస్ట్లో డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్ USB డిజిటల్ ఆడియో అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో మిగతా ఏమీ సెలెక్ట్ చేసుకోకండి, ఇవి పైన రెండు ఉన్నాయి కదా అవన్నీ కంప్యూటర్ మన ల్యాప్టాప్ యొక్క ఆడియో మిక్సింగ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ అవన్నీ. సో అవేం మీరు సెలెక్ట్ చేసుకోనక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్ USB డిజిటల్ ఆడియో అని ఉంటుంది. దాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు కింద వాయిస్ అయితే యాడ్ అయిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి యాడ్ చేయట్లేదు, ఈ ప్రస్తుతానికి అయితే క్యాన్సిల్ చేస్తున్నా. మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఆడియో ఇన్పుట్ అయితే ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. సో ఆడియో మొత్తం ఇప్పుడు నేను డైరెక్ట్గా నా కెమెరా నుంచి HDMI క్యాప్చర్ కార్డ్ ద్వారా అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఒక లావలియర్ మైక్ అయితే ఇక్కడ మౌంట్ చేసుకున్నాను. సో దాని ద్వారా అయితే నేను మాట్లాడుతున్నాను. మొత్తం ప్రతి ఒక్క ఆడియో అయితే క్లీన్గా రికార్డ్ అవుతుంది ఇప్పుడు OBSలోకి. సో ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఈవెన్ మీరు లైవ్ క్వాలిటీ చూడొచ్చు, చాలా బాగుంది. లైవ్ వీడియో అవుట్పుట్ అయితే చాలా బాగుంది, నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ లైవ్ వీడియో అయితే నాకు ఎల్గాటో ఇంకా ఈ బడ్జెట్ క్యాప్చర్ కార్డ్కి పెద్దగా డిఫరెన్స్ తెలియలేదు. కలర్స్ అండ్ ఫ్రేమ్ రేట్స్ కూడా అక్యురేట్గా పనిచేస్తున్నాయి, నాకు ఎక్కడ కానీ ఇష్యూస్ ఏం కనిపించలేదు. యాజ్ ఇట్ ఈస్ ఎల్గాటోలో ఎలా అయితే వర్క్ అవుతుందో ఈ చీప్ HDMI క్యాప్చర్ కార్డ్లో కూడా సేమ్ అదే అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ HDMI క్యాప్చర్ కార్డ్ కాస్త హీట్ జనరేట్ చేస్తుంది. నేను నోటీస్ చేసిన దాని ప్రకారం అయితే మన కెమెరా నుంచి వచ్చే వీడియో అండ్ మన OBS స్టూడియోలో కనిపించే వీడియోకి కాస్త లాగ్ అయితే ఉంటుంది. ఇది ప్రతి క్యాప్చర్ కార్డ్లో అయితే కామన్ ఇష్యూనే. సో ప్రతి డివైస్కి ఎంతో కొంత లాగ్ అనేది ఉంటుంది. సో ఈ డివైస్ కూడా లాగ్ అనేది ఉంది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో బడ్జెట్లో లైవ్ స్ట్రీమింగ్స్ అలాగే గేమ్ క్యాప్చరింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఈ క్యాప్చర్ కార్డ్ ని నా ఐప్యాడ్ కి కనెక్ట్ చేసి PUBG గేమ్ ని OBS లో రికార్డ్ చేయబోతున్నాను. దీనికి పెద్దగా కనెక్షన్స్ ఏమీ చేంజ్ చేయట్లేదు, ఐప్యాడ్ నుంచి ఒక HDMI అవుట్పుట్ ని ఈ క్యాప్చర్ కార్డ్ కి ఇస్తున్నాను అంతే. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఐప్యాడ్ లో ఆడే గేమ్స్ అన్ని మన OBS లో రికార్డ్ అయిపోతున్నాయి. పర్ఫార్మెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు మ్యారేజెస్కి ఇంకా బడ్జెట్లో లైవ్ ఈవెంట్స్ని స్ట్రీమ్ చేయడానికి ఈ డివైస్ సరిపోతుంది. ఈ HDMI క్యాప్చర్ కార్డ్స్ అమెజాన్ లింక్స్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో చాలా మంది యూట్యూబర్స్కి ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.